ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఉత్పత్తులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలకు సూచించారు. శ్రీకాకుళంలోని బెజ్జిపురం యూత్ క్లబ్ సంస్థ గత 4 దశాబ్దాలుగా నైపుణ్యాభివృద్ది శిక్షణలో నిమగ్నమై ఉందని ప్రధానమంత్రి కొనియాడారు. ముంబైలో 2008 నవంబర్ 26న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమానికి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈరోజు జాతీయ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. రాజ్యాంగ పరిషత్ 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని అన్నారు. 60కి పైగా దేశాల రాజ్యాంగాలపై సుదీర్ఘంగా చర్చించి అధ్యయనం చేసిన తర్వాతే మన రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన జరిగిందని ప్రధానమంత్రి వివరిస్తూ 26 नवंबर का आज का ये दिन अत्यंत महत्वपूर्ण है। 1949 में आज के दिन संविधान सभा ने भारत के संविधान को अंगीकार किया। 2015 में हम बाबा साहब आम्बेडकर की 125वीं जन्म जयंती मना रहे थे। उसी समय ये विचार आया था कि 26 नवंबर को संविधान दिवस के तौर पर मनाया जाए और तब से हर साल आज के इस दिन को हम संविधान दिवस के रूप में मनाते आ रहे हैं। मैं सभी देशवासियों को संविधान दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं और हम सब मिल करके नागरिकों के कर्तव्य को प्राथमिकता देते हुए विकसित भारत के संकल्प को जरूर पूरा करेंगे. నవంబర్ 26ను మనం ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ రోజునే దేశంలో అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడి జరిగిందని, ఉగ్రవాదులు ముంబైతో పాటు యావత్ దేశాన్ని వణికించారని వివరించారు. ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులర్పించారు. ఈ దాడిలో ప్రాణత్యాగం చేసిన మన వీర జవాన్లను నేడు దేశం స్మరించుకుంటోందని అన్నారు. అలాగే పార్లమెంటు నారీ శక్తి వందన్ చట్టాన్ని ఆమోదించినందుకు ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ద్వారా మహిళలకు ఓటు హక్కు కల్పించిన అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటని కొనియాడారు. స్వచ్ఛ భారత్ అభియాన్ లాగే వోకల్ ఫర్ లోకల్ విజయం కూడా స్ఫూర్తిగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గత నెల మన్ కీ బాత్లో తాను స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చెప్పడంతో దీపావళి, భయ్యా దూజ్, ఛత్ పండుగల సందర్భంగా దేశంలో 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగిందని, స్థానిక ఉత్పత్తులకే ప్రజలందరూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జాతరలను నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ स्वच्छ भारत अभियान की सफलता ही उसकी प्रेरणा बन रही है। वैसे ही वोकल फॉर लोकल की सफलता विकसित भारत, समृद्ध भारत के द्वार खोल रही है। वोकल फॉर लोकल का ये अभियान पूरे देश की अर्थव्यवस्था को मजबूती देता है। वोकल फॉर लोकल अभियान रोजगार की गारंटी है, ये विकास की गारंटी, ये देश के संतुलित विकास की गारंटी। इससे शहरी और ग्रामीण दोनों को समान अवसर मिलते हैं। इससे स्थानीय उत्पादों में वैल्यू एडिशन का भी मार्ग बनता है और अगर कभी वैश्विक अर्थव्यवस्था में उतार चढ़ाव आता है तो वोकल फॉर लोकल का मंत्र हमारी अर्थव्यवस्था को संरक्षित भी करता है. నేడు ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ది ప్రాముఖ్యతను అంగీకరిస్తున్నారని ప్రధానమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉన్న బెజ్జిపురం యూత్ క్లబ్ సంస్థ గత 4 దశాబ్దాలుగా నైపుణ్యాభివృద్ది శిక్షణలో నిమగ్నమై ఉందని కొనియాడారు. ఆ సంస్థ సుమారు 7,000 మంది మహిళలకు సాధికారత కల్పించిందని, వారిలోని చాలా మంది స్త్రీలు తమ స్వశక్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఈ సంస్థ బాల కార్మికులకు అనేక నైపుణ్యాలను నేర్పించేందుకు దోహదపడుతోందని కొనియాడారు. నేడు దేశంలోని ప్రతి గ్రామంలో నైపుణ్యాభివృద్దికి ఇటువంటి సామూహిక కృషి అవసరమని వివరిస్తూ आंध्र प्रदेश के श्रीकाकुलम में बेल्जीपुरम यूथ क्लब स्किल डेवलपमेंट पर फोकस कर बेल्जीपुरम यूथ क्लब ने करीब 7,000 महिलाओं को सशक्त बनाया है। इनमें से अधिकांश महिलाएं आज अपने दम पर अपना कुछ काम कर रही है। इस संस्था ने बाल मजदूरी करने वाले बच्चों को भी कोई न कोई हुनर सिखाकर उन्हें उस दुष्चक्र से बाहर निकालने में मदद की है। बेल्जीपुरम यूथ क्लब की टीम ने किसान उत्पाद संघ यानी एफपीओ से जुड़े किसानों को भी नई स्किल सिखाई, जिससे बड़ी संख्या में
किसान सशक्त हुए हैं। బెజ్జపురం యూత్ క్లబ్ అధ్యక్షుడు మేడూరు ప్రసాదరావు ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి మహిళలు, యువకులు సాధికారత సాధించాలనేటటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఆశయమైనటువంటి గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 12,000 మంది నిరక్షరాస్యులకి అక్షరాస్యత కల్పించాము. 10,000 మంది బయట ఉండేటటువంటి బాలలను, బాల కార్మికుల్ని కూడా వారికి సరైన రీతిలో వారి కాంపిటెన్సీస్ని పెంచి వారిని మళ్ళీ ప్రభుత్వ బడుల్లో చేర్చడం అనేది జరిగింది. నెల రోజుల పాటు యూపీఐ లేదా ఏదైనా డిజిటల్ మాధ్యమం ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది భారతదేశంలో డిజిటల్ విప్లవాన్ని విజయవంతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజలు డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా చేస్తున్నారని, ఇది కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఒక నెల పూర్తయినప్పుడు ఆ అనుభవాలను, ఫోటోలను తనతో పంచుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. అలాగే మన్ కీ బాత్ శ్రోతలందరికీ గురునానక్ దేవ్జీ ప్రకాశ్ పర్వ్ సందర్భంగా నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముంబైలో 2008 నవంబర్ 26న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమానికి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ రోజున ఉగ్రవాదులు జరిపిన దాడిలో పలువురు పోలీసు అధికారులతో సహా 166 మంది అసువులు బాశారు. ఈ నరమేధం దేశ చరిత్రలో మరిచిపోలేని దుర్ఘటనగా నిలిచిపోయింది. ముంబై ఘటనలో అమరులైన వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ దేశ ప్రజలు ఈ రోజు వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అమరులైన వారికి ఈ సందర్భంగా నివాళులర్పించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు తమ కుటుంబాలను ఆదుకుంటున్నాయని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్లోని ఉప్పాసపురంకు చెందిన పలువురు గిరిజనులు ఈరోజు ఆకాశవాణితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందించారని, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మించుకున్నామని, ఆరోగ్య భారత్ కింద ఉచిత వైద్యాన్ని అందుకుంటున్నామని శ్రీకాళహస్తి ఉప్పాసపురంకు చెందిన గిరిజన మహిళ సరిత మాట్లాడుతూ కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుని ఆ పొగ బారి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్ లబ్ధి పొందాము. దాని ద్వారా 200 రూపాయల సబ్సిడీ పొంది జీవనాధారం గడిపాము. ఇంత మంచి స్కీమ్ ని మాకు అందజేసిన నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. ఈ రోజు జాతీయ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. దేశంలో శ్వేత విప్లవానికి పితామహునిగా పేరుగాంచిన డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతిని పాల దినోత్సవంగా పాటిస్తున్నాం. పాల ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపిన వర్గీస్ కురియన్ 1921 నవంబర్ 26న కేరళ రాష్ట్రంలోని క్యాలికట్లో జన్మించారు. ఆయన రూపొందించిన బిలియన్ లీటర్ ఐడియా ఆపరేషన్ ఫ్లడ్ కార్యాచరణ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ కార్యక్రమంగా నిలిచింది. దీంతో భారతదేశం అధిక పాల ఉత్పత్తి దేశంగా ప్రశంసలు పొందింది. గోవాలో నిర్వహిస్తున్న 54వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డు కోసం 15 సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటిలో 3 భారతీయ చలనచిత్రాలు కాగా మిగిలిన 12 అంతర్జాతీయ సినిమాలు. కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి రూపొందించిన కాంతారా, సుధాంశు సరియా దర్శకత్వం వహించిన హిందీ సినిమా సనా, అసోంకు చెందిన దర్శకుడు మృదుల్ గుప్తా కర్బీ భాషలో రూపొందించిన మిర్బీన్ సినిమా భారత్ నుంచి ఈ పోటీలో ఉన్నాయి. ఇజ్రాయెల్ సినిమా ది అదర్ విండో, ఫ్రాన్స్ సినిమా ది పార్టీ ఆఫ్ పూల్స్, జర్మనీ సినిమా మీజర్స్ ఆఫ్ మెన్, ఇటాలియన్ సినిమా లూబో కూడా పోటీలో ఉన్నాయి. సినీ పరిశ్రమకు చెందిన సీనియర్లతో కూడిన జ్యూరీ కమిటీ విభిన్న కళా ప్రక్రియలు, శైలి, సాంస్కృతిక అంశాల ఆధారంగా తుది పోటీకి ఈ చిత్రాలను ఎంపిక చేసింది. సినీ నిర్మాత శేఖర్ కపూర్ ఈ ఏడాది జ్యూరీ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఉత్తమ చిత్రానికి 40 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఉత్పత్తులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రజలకు సూచించారు. ఈరోజు జాతీయ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.